ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి. మీరు సత్యాన్ని నమ్ముతారా, ఎక్కువ మంది నమ్మే అబద్ధాన్ని నమ్ముతారా? సత్యాన్ని నమ్ముతాం. నేను అదే చేశాను. లేదా 10 మంది పని కట్టుకొని తప్పును ఒప్పంటున్నప్పుడు మీకు సత్యం తెలిసినప్పుడు నిజాన్ని చెప్పడానికి నిలబడతారా, లేక అబద్ధానికే కొమ్ము కాస్తారా? సరే, ఇక మంచిగా ఇంటర్వ్యూలోకి తీసుకొచ్చినావు అన్న నువ్వు. ఓకే. దేవుడు ఉన్నాడా? లేడు. దేవుడు ఉన్నాడా? లేడు. దేవుడు ఉన్నాడా? లేడు. నువ్వు ఎట్లా పుట్టినావు? నేనా? ఒకవేళ మీకు నేను ఎలా పుట్టానో తెలుసుకోవాలనుకుంటే, లేదా నేను మా నాన్నకే పుట్టానా లేదా అని డౌట్ వస్తే DNA టెస్ట్ చేయండి. నేను అడుగుతలేను, నువ్వు ఎట్లా పుట్టినావు? మీరు ఎలా పుట్టారో నేను అలాగే పుట్టాను కదా. అవును. మనుషులకే పుట్టారుగా, మనుషులకే కదా. 100%. వాళ్ళు ఎవరు? మన తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు నాకైతే 2-3 తరాల వరకు తెలుసు. అంతకు ముందు ఎలా పుట్టారనేది అసలు సృష్టిలా జీవం ఏ విధంగా మొదలైంది? అసలు మీ దృష్టిలో సృష్టి అంటే ఏంటి? మీ దృష్టిలో సృష్టి అంటే ఏంటి? భూమి, సౌరం అంత సృష్టి అని నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నారు, అవునా? అది నిజమా కాదా అనే విషయం మీద పరిశోధన జరగాల. గుడ్డిగా నమ్ముతావా? ఒక మతమేమో ఇది బల్లపరుపుగా ఉంది, 4 చోట్ల 4 ఏనుగులు ఈ భూమిని మోస్తున్నాయి అంటున్నారు, దానికి అంగీకరిస్తావా? ఒక మతమేమో చక్కగా ఉన్నటువంటి ఒక తాబేలు మీద ఇది తేలియాడుతుంది అంటున్నారు, అది నమ్ముతావా? ఇంకొక మతమేమో దీన్ని చాపలాగా చుట్టుకొని కొమ్ములతో ఉంది, పంది రూపంలో, పంది అవతారంలో పైకి లేపాడు అని చెప్పేది నమ్ముతావా? లేకపోతే ఇంకోటేమో పాము పడగ మీద ఈ భూమి ఉందని నమ్ముతావా? నీకు మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వదమ్ముకుడు విశ్వ రహస్యాలు అంటాడు కదా శ్రీశ్రీ. మెదడు మనకు ఉన్నప్పుడు ప్రశ్నించాలి కదా, ఆలోచించాలి కదా, జీవ పరిణామం ఎలా జరిగిందో అన్వేషించు. దానికోసం 100,000 మంది శాస్త్రవేత్తలు జీవితాన్ని తారవోసి అనేక ఆధారాలను సూచిస్తే కదా జీవ పరిణామం ఎలా జరిగిందో అనేది ఆలోచిస్తున్నాము. అలాగే ఈ ప్రకృతి ఎలా ఏర్పడిందనే బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కదా, ఈరోజు సార్ జాన్ మార్షల్ అండ్ బెనర్జీలు మన ఇండియన్ హిస్టరీని కనిపెట్టేంత వరకు లోతాల్లోనూ లేకపోతే హరప్ప సింధులోయ నాగరికత ఉందని మనకు తెలియదు కదా. మరి ఎలా తెలిస్తే లార్జ్ హైడ్రల్ కోలైరార్ అని ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది డాక్టర్